హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వా. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. లైక్స్ అండ్ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి దోస్తులు. ఈ సిరీస్కి టైం అస్సలు సరిపోవట్లేదు. ఆల్రెడీ చెప్పాం కదా దోస్తులు, ఈ వీడియోకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని. ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతాం దోస్తులు, వీలైతే రోజు కూడా పెడతాము. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 8ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో విక్కీ, చెప్పురా. వస్తున్నావారా? వస్తున్నాను రా. హలో, ఏంట్రా మాట్లాడవు? వింటున్నాను, చెప్పురా. ఏంట్రా నువ్వు ఏ లోకంలో ఉన్నావు? నువ్వేంట్రా చెప్పమంటున్నాను కదరా. ఒక్క నిమిషం వినరా ప్లీజ్. నా ముందు ఫోన్ మాట్లాడరా. విక్కీ, ఎవర్రా అమ్మాయి? ఎవరు? నా లవ్. ఏంటి? ఎవర్రా? నీకు తర్వాత చెప్తానురా. అంటే నువ్వు ఇప్పుడు ఐ లవ్. ఎప్పుడురా ఇదంతా? నిన్నటిదాకా అత్త కూతురు అనుకున్నాను, కానీ కాదు. నీకు చాలా విషయాలు చెప్పాలిరా. సరే, ఎందుకు కాల్ చేసావో చెప్పురా. బిజీయా? రేయ్, నువ్వు ముందు చెప్పు. లేదురా, నువ్వు ఫ్రీగా ఉన్నానంటేనే చెప్తాను. ఫ్రీగానే ఉంటానురా. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఆఫీస్కి వెళ్ళాలిరా. మన ఆఫీస్కా? నువ్వు రావట్లేదా? లేదురా, ఈరోజు మొత్తం నాకు టైమే లేదు. ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఈరోజు అంతా బిజీ షెడ్యూల్. నైట్ కూడా నువ్వు వచ్చాక నీతో చాలా మాట్లాడాలి. అసలు ఈరోజు ఆఫీస్లో అడుగు కూడా పెట్టను. సరే సరే, వెళ్తానులే. ముందు ఇంటికి వస్తావు కదా, అటునుంచి అటే వెళ్తానులే. ఇప్పటికే లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. ఎక్కడున్నావో ఏంటో, మేడం బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించిందా? ఓకేరా, మెయిల్లో అన్ని డీటెయిల్స్ పెట్టాను. మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ ఉంది, అన్నీ చూసుకోరా ఈరోజు. ఓకే ఫైన్ రా, నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఈ రెడ్ డ్రెస్లో ఎంత బాగున్నావు ప్రియా. చాలరా, నేను వెళ్ళాలి. ఐ లవ్ యూ విక్కీ. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏంటో. అలా ఎందుకంటున్నావు? అత్త వాళ్ళు వస్తే నన్ను కలవడం కుదరదా? రోజు ఎలా కుదురుతుందిరా? అయితే పద, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఐ విష్ త్వరలోనే మన పెళ్లి కావాలని. ఎలానో ఉంది. ఏమైందిరా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ మీ ఫ్రెండ్ కాల్ చేశాడా? ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఒక చోట పని ఉంది. ఎక్కడికి? తర్వాత చెప్తాను. నేను డ్రాప్ చేస్తాను పద. గుండె ఇంత భారంగా ఉందేంటి? ఎంత బరువుగా కొట్టుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నాకు అలాగే ఉందిరా. నీతోనే టైం స్పెండ్ చేయాలని ఉంది. నాతో పాటు ఆఫీస్కి వచ్చేసాయి. నాకు ఒక పని ఉందని చెప్పాను కదా. అది అయిపోయాక వస్తావా? టైం ఉంటే వస్తాను. అప్పటికి అత్త వాళ్ళు రాకపోతే. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తావు కదా? మై లవ్ అని సేవ్ చేసుకున్నావు. మీ అత్త వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవ్వదా? ప్రాబ్లం ఎందుకు అవుతుంది? నేను చెప్పేస్తాను. ఏమని? ఇతని నేను పెళ్లి చేసుకున్నానని. పెళ్లి చేసుకున్నానని చెప్తావా? మన పెళ్ళి అయిపోయినట్టేగా. నేనైతే అలాగే అనుకుంటున్నాను. పెళ్ళి అయిపోతే నా దగ్గరే ఉండాలి నువ్వు. ఎంత దూరంగా ఉన్నావో చూడు. వీరికి చాలా టెన్షన్గా ఉందిరా. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. కొంపదీసి యూఎస్కి వెళ్ళిపోవు కదా నన్ను విడిచిపెట్టి? నీ మొహం. అక్కడ ఉండనని ఇక్కడికి వచ్చేసాను. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను ఏంటి నీకేం తెలియదు కదరా. ఎక్కడ చెప్పావు? చెప్పేలోపే ఐ కాంట్ బిలీవ్ దిస్ ప్రియా. ఇంత ఈజీగా నువ్వు నా లైఫ్లోకి వస్తావు అనుకోలేదు.
నేను పడేయాలంటే ఎంత కష్టపడాలో అనుకున్నాను. ఎంత ఈజీగా పడిపోయావేంటే. నువ్వు నన్ను పడేశావు. మీ అత్త కూతుర్ని చూద్దాం అనుకున్నావు కదా. నీ ఫ్రెండ్ని. మీ అత్త ముందు నాకే చెప్పింది నీ గురించి. నీ ఫోటో చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. మరేమైందే? అప్పుడే నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయొచ్చు కదా. ఇంత లేట్ అయింది. ఆహా, లేట్ అయిందా? నాకు ఆల్రెడీ ఒక సంబంధం ఫిక్స్ అయిందిరా. వాట్? ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఛీ, కాలేదు. పెళ్లి చూపులు అయిపోయాయా? ఉహు, అమ్మయ్యా. మరి ఫిక్స్ అయిందంటావేందే? జస్ట్ ఫోటో చూశాను అంతే. నచ్చాడా? ఉమ్, ఏంటి? ఫోటో నచ్చిందిరా అంతే. ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. కానీ అతని గురించి ఏం తెలుసుకోలేదు. నువ్వు బాగా నచ్చేసావు నాకు. ఫ్రెండ్ కోసం వచ్చిన సంబంధం అని వెనకడుగు వేశాను. దానికి లవర్ ఉన్నాడని తెలిసి ముందడిగేసావా? జోకులాపు. ఎంత సీరియస్ ఇష్యూరా ఇది. జీవితాలతో ఆటలాడుతున్నాం. నేనేం ఆడట్లేదు. నువ్వే నా జీవితం. ఎక్కడో గుచ్చుతోంది. హ్యాండ్ ఇస్తావేమోనని భయం వేస్తోంది. ముందు నీ హ్యాండ్ స్టీరింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా చూసుకో. వేస్ట్ ఫెలో. మొత్తం దోచేసుకున్నాడు. ఇప్పుడు నేనే హ్యాండ్ ఇస్తానంటున్నాడు. ఇంకేమి ఇవ్వాలరా నీకు నేను? నీకు నమ్మకం ఎలా కుదురుతుంది నా మీద? నా ఫ్రెండ్ ఎవరో తెలుసు, మా ఇల్లు కూడా తెలుసు. నేను ఎక్కడికైనా పారిపోతున్నానా? ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను కదరా ఇడియట్. ఒకవేళ నేను హ్యాండ్ ఇస్తే ఏం చేస్తావే? నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను. జోక్ కాదు. హ్యాండ్ ఇస్తావా చెప్పు, ఇక్కడే చంపేస్తాను. ఇంటి దాకా తీసుకెళ్ళడం ఎందుకు? వాడికి తెలిసేమో. ముందే డ్రాప్ చేయమందాం. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ డ్రాప్ చేయరా. ఇక్కడ? బాయ్ రా. మిస్ యూ. నాతో పాటే రావచ్చు కదే. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు వెళ్ళు, నన్ను వెళ్ళనివ్వవు. వెళ్ళు. ఎవరైనా చూస్తారు. నువ్వు ఇచ్చినప్పుడు ఎవరు చూడరా? నా మొగుడికి నేను ఇచ్చానని చెప్తాను. నేను చెప్తాను నా ప్రేమకి నేను ఇచ్చుకున్నానని. వెళ్ళామనైతే అనడు. పెళ్లి చేసుకుంటేనే అంటాను. చేసుకుందామా ఇప్పుడు? చాలే, వెళ్ళు. నో. వెళ్ళురా, వెళ్ళు. విక్రమ్, వస్తావా? మొహం ఎందుకు అలా పెట్టావురా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఒకే ఊర్లో కదా మనం ఉన్నాం. నేను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. నైట్ ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ అత్త వాళ్ళు రాకపోతే నేను ఫోన్ చేస్తాను. ఇంటికి వచ్చేసాయి. నిజంగానా? అత్త వాళ్ళు రాకపోతే మాత్రమే. మీ అత్త నంబర్ ఇవ్వచ్చు కదే. ఎందుకు? ఈరోజు రావద్దని చెప్తాను. విక్కీ, ఎక్కడ దొరికావరా నాకు? ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా. నో ఫోన్స్ దేర్. పని అయ్యాక వెంటనే కాల్ చేస్తాను. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఓకేనా? నా గుడ్ న్యూస్ ఏమవుతు, నువ్వే కావాలి. అమ్మో, ఏంటి వీళ్ళ ఇంటి ముందటికి వస్తే ఇంత టెన్షన్ అవుతుంది. డోర్స్ అన్నీ వేసేసి ఉన్నాయి. ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంటికి వెళ్తున్నాను. హలో ఆంటీ, ఇక్కడ ఇంటి ముందున్నాను. ఈ ఆంటీ ఒకటి మాట మాట్లాడితే కోడలి పిల్ల అంటది. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయడానికి వెళ్తున్నాను? ఆంటీకా, అంకుల్కా, లేకపోతే ఆ వినయ్కా? ఏంటి ఇంకా ఎవరు రావట్లేదు? మధు పెళ్ళి ఒప్పుకుంటారా? ఇంత పెద్ద ఇంట్లో మధు ఒక్కతే ఎలా ఉంటుందో ఏంటో. అమ్మో, ఆంటీ వస్తుంది. అమ్మా ప్రియా. హాయ్ ఆంటీ. నా కోడలి పిల్ల. ఆంటీ అనొద్దని చెప్పాను కదా, అత్తయ్య అని పిలువు. అత్తయ్య ఇంకా మామయ్య రాలేదా? ఫంక్షన్ ఉంటే వెళ్ళారాంటీ? లేరు. నేను ఒకసారి కలిసి వెళ్దామని.
కంగారు పడకు, ఇది మనీలే. పద లోపలికి. ఆంటీ, అత్తయ్య, అత్తయ్య, వినయ్ గారు ఉన్నారా? ఉన్నాడు. నీకోసమే ఉండమని చెప్పాను. అమ్మో, వీడు నా కోసం ఉన్నాడా? మళ్ళీ బండబూతులు తిట్టి ఏడిపిద్దాం అనుకుంటున్నాడా ఏంటి? ఏం ప్లాన్ వేశాడో ఏంటో. ముందే తన కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే ఎంత గొడవ చేస్తాడో. ఎలాగైనా సారీ చెప్పి మాధవ్ గురించి మాట్లాడే వెళ్తాను. అంకుల్కి కూడా సారీ చెప్పాలి. వామ్మో, వచ్చిందిరో. మమ్మీకి తగ్గ కోడల్ని సెలెక్ట్ చేసుకుంది. పొగర్లో అందంలో ఏం తక్కువ లేదు. ఎదురు పడితేనే టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చిందో ఏంటో. కొంచెం పర్సనల్గా మాట్లాడి కాలు మొక్కైనా సారీ చెప్తాను. నేను నా కోడలు వచ్చిందిరా. హాయ్. అత్తయ్య. అత్తయ్యనా? వామ్మో, వరుసలు కూడా కలిపేసింది. చీచి, నేనేంటి మళ్ళీ ఇలా తప్పుగా అనుకుంటున్నాను. తన ఫ్రెండ్ కోసం తను ఇంత చేసింది. మరి ఇప్పుడు తన కాబోయేవాడే ఫ్రెండ్ లవర్ అంటే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. కొంపదీసి ఇద్దరిని పెళ్లి చేసుకోమని అడగదు కదా. చిచి, ఏం ఆలోచనలో ఏంటో నాకు పిచ్చెక్కిపోతుంది. రాత్రి అంతా నిద్ర లేదు. విక్కీతో ఏమైనా చెప్పుకుందామంటే వాడు లేడు. అందుకే బుర్ర పని చేయట్లేదు. నేను వినయ్ గారితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడుకోండి తల్లి, ముందు కూర్చో. లేదంటీ, నాకు కొంచెం పని ఉంది, ఎప్పుడే మాట్లాడతాను. అలాగే. విన్నా, చూసావారా ఎంత అందంగా ఉందో? ఉమ్, నీకు తగ్గ అమ్మాయిని ఎంచుకున్నావు. అందంగా లేదా? చాలా అందంగా ఉంది. నువ్వు తనతో మాట్లాడి చూడు, నీకే తెలుస్తుంది ఆ అమ్మాయి ఏంటో, మాకెందుకు అంతగా నచ్చిందో. ఉమ్, తెలుస్తుంది మమ్మీ, మాట్లాడితేనే తెలుస్తుంది. మీ అత్త వచ్చి పెంట పెంట చేయకముందు వెళ్ళి మాట్లాడు. తను చాలా సెన్సిటివ్ రా. తన గురించి ఏదైనా చెప్తామంటే అస్సలు వినలేదు నువ్వు. సరే, మాట్లాడు. ఏమనొద్దురా. ఏదైనా ఉంటే నాకు చెప్పు, డైరెక్ట్గా తనతో చెప్పొద్దు. ఎందుకు అలా అంటున్నావు? పర్సనల్గా మాట్లాడమంది మీరే కదా. అది కాదురా, తను చాలా సెన్సిటివ్ అని చెప్తున్నాను కదా. ఏదైనా ఉంటే మొహం మీద అనేయకు, వచ్చి నాతో చెప్పమంటున్నాను. ఆడపిల్లరా. ఓకే మామ్. ప్రియా. ప్రియా, నువ్వు అంత సెన్సిటివ్ అని తెలీదు ప్రియా. ఐఎమ్ సారీ. ఏం మాట్లాడాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. తనని చూస్తే మాటలే రావట్లేదు. భయం భయంగా ఉంది. మమ్మీ, టెర్రస్ పైకి వెళ్తాము, ఎవరిని రానివ్వకు. అలాగే, తీసుకెళ్ళు. ప్రియా, ఎంత చూడచక్కని జంట. దేవుడా, ఎలాగైనా సరే ప్రియాని నా ఇంటి కోడల్ని చేసేయి. నేను ఇంకా నిన్నే కోరిక కోరను. ఐఎమ్ I'm ఎక్స్ట్రీమ్లీ sorry, సారీ ప్రియా. ఓ షిట్. ప్రియా గారు, మీరు నా కాలు మొక్కడం ఏంటి? మీరు నా కాలు ఎందుకు మొక్కుతున్నారండి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రియా. నేను చాలా హర్ట్ చేశాను. కాళ్ళు పట్టుకున్న తప్పులేదు. లేదండి, నేనే తప్పు చేశాను. మీతో అలా మాట్లాడాల్సింది కాదు. ఆ అంకుల్ని కూడా ఎందుకు అలా మాట్లాడాలో కూడా తెలీదు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆ అంకుల్ని కూడా అపాలజీ అడగాలి. మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. నేను ఎంత కన్విన్స్ చేయాల్సి వస్తుందో అనుకున్నాను. దేనికి కన్విన్స్ చేస్తారు? మళ్ళీ అపాలజీ అడగడానికి. ప్రియా, నువ్వు నా మధు ఫ్రెండ్ అని నాకు అస్సలు తెలీదు. నీ మధు ఏంటి? అది నా మధు. ఇంత గొప్ప ఫ్రెండ్స్ అని అస్సలు తెలీదు. తెలియకపోతే? అండ్ మమ్మీ డాడీ నాకు తెలియకుండానే మీతో సంబంధం సెట్ చేసుకున్నారు. దానికి సారీ ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ప్రియా. సారీ చెప్పడం ఎందుకు? అంటే నేను మధుని లవ్ చేస్తున్నాను కదా. చేస్తే చేసుకోండి, నేనైతే ఇంటి కోడల్నే కదా. అదేంటి? ఇందాక ఆంటీ ఏమందో చూసారుగా. ఆ ఆంటీ అని కూడా అననివ్వట్లేదు, అత్తయ్య అనే పిలవాలంట. తను హట్ అవుతే ఎలా? అది నేను చూసుకుంటానండి.
పర్లేదు, మమ్మీని నేను కన్విన్స్ చేసుకుంటాను. కానీ మీరే ఎంత బాధపడ్డారో. నేనెందుకు బాధపడతాను? అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు కదా. ఎందుకు కుదరదు? ఇద్దరిని చేసుకో. ఒకటి అరేంజ్డ్, ఒకటి లవ్ మ్యారేజ్. ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం నా బాధను అర్థం చేసుకోండి. ఏ, నేను అందంగా లేనా? చాలా అందంగా ఉన్నారు. నా మధు నాకు దొరకపోయి ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని. ఎప్పుడు చేసుకోండి, నువ్వు అఫీషియల్గా చేసుకో. దాన్ని సీక్రెట్గా లవ్ మ్యారేజ్ చేసుకో. ఏంటి? తప్పేముంది? మీ మమ్మీ ఎలాగో ఒప్పుకోదు కదా లవ్ మ్యారేజ్ అంటే. నేను ఎలాగైనా సరే ఒప్పిస్తాను. అది మీకు అనవసరం ప్రియ గారు. ప్లీజ్ మళ్ళీ నా కోపం తెప్పించకండి. సరే మరి, దాన్ని అఫీషియల్గా పెళ్లి చేసుకోండి. నన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకోండి. మళ్ళీ చెంప పగలగొట్టమంటారా? నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడండి. చేతులు నోరు ఎందుకు లేస్తున్నాయి? ప్రియ గారు, నా లైఫ్లో కానీ నా మనసులో కానీ ఒకే ఒక అమ్మాయి ఉంది. అది నా మధు. మధుని నేను ఎంతగా లవ్ చేస్తున్నానో నేను మీకు చెప్పలేను. తను లేకుండా నేను ఉండలేను. తనతోనే నేను, నాతోనే తను. ఇంకెవరిని నేను యాక్సెప్ట్ చేయలేను. మీరు ఒకవేళ మా పెళ్లి చెడగొట్టాలని చూసినా సరే, లైఫ్ లాంగ్ నేను ఇలాగే ఉండిపోతాను. అంతే తప్ప ఇంకొకరిని నా పక్కన ఊహించుకోలేను, ఊహలో కూడా. అటు తిరిగి చెప్తారే, సూటిగా చూసి చెప్పొచ్చు కదా. భయపడుతున్నారా? అబద్ధం చెప్తున్నారా? నేను ఎలా చెప్పినా ఇంతే ప్రియా. థ్యాంక్స్ వినయ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ వాట్? నా ఫ్రెండ్కి ఇంత మంచివాడు భర్తగా వస్తున్నందుకు. వాట్? చెక్ చేశానండి, మీరు మా ఫ్రెండ్కి కరెక్టా కాదా అని. యు ఆర్ పర్ఫెక్ట్. కానీ కోపం ఎక్కువ. అమ్మో, మాటి మాటికి కోపం వస్తుంది. ఏంటండి మీరు నన్ను చెక్ చేయడానికి వచ్చారా? ముందే చెప్తే ఆ కోపాన్ని కూడా పక్కన పెట్టేదాన్ని. థ్యాంక్స్ వినయ్, చాలా కంగారు పడ్డాను. నేను మొన్న మాట్లాడిన మాటలకి మీరు దానికి ఎక్కడ దూరం అవుతారోనని. అసలు దాంతో కూడా నేను మాట్లాడనే లేదు. ఫుల్ ఫీవర్తో ఇంటికి వెళ్ళిపోయాను. అవును, సారీ అండి. మధు చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? యా, ఇప్పుడు ఓకే. మధు చెప్పిందా? మధు మీతో? మావయ్య మధుకి ఫోన్ ఇచ్చాడంట. అవునా? మధు ఫోన్ చేసిందా? ఉమ్, వినయ్, నా మధుని బాగా చూసుకుంటావు కదా? ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానండి. నీకు నువ్వంటే చాలా ఇష్టం వినయ్. ఆంటీకి ఇష్టం లేనిది అది ఏ పని చేయదు. తనకి ఇష్టం లేకున్నా మిమ్మల్ని ఇష్టపడుతుంది అది. ఆ రోజు ఏదో ఆవేశంలో మిమ్మల్ని కొట్టింది, కానీ అది చాలా బాధపడిందండి. అసలు ఇదంతా నా వల్లే అని నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను. మీ వాళ్ళు ఏంటండి? జరిగిందంతా నా వల్లే. మీరు నా కోసం మధు కోసం ఇంత చేశారు. నేను మాత్రం మిమ్మల్ని హర్ట్ చేశాను. మీరైతే మధు మీద ఏం కోపం పెట్టుకోలేరు కదా? మధు నాకు ఎంత దగ్గరగా వస్తే అంత ఇష్టం. ఆ రోజు అంత దగ్గరగా వచ్చి నా చెంపపై కొట్టింది. ఆ సీన్ ఇంకా తిరుగుతూనే ఉంది తెలుసా? అంటే యు ఆర్ ట్రూలీ ఇన్ లవ్ విత్ హర్. తనను ఒకసారి కలవచ్చు కదండి. చాలా మిస్ అవుతుంది మిమ్మల్ని. నేను తీసుకొస్తాను. లేదు, దానికి ఫోన్ చేశాను ఆల్రెడీ. ఈరోజు ఈవినింగ్ వస్తానంది. బయటికి వస్తానందా? ఉమ్, రాక్షసి, కనీసం నాకు చెప్పని కూడా లేదు. ఇంకేంటండి, ప్రాబ్లం సాల్వ్డ్. నా మధుని మాత్రం బాగా చూసుకోవాలి. ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. సో క్యూట్ ఆఫ్ యూ. అది మీకోసం ఏమైనా చేస్తుంది. చూడండి, లైఫ్లో మీరు ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వరు. రిగ్రెటా? ఏమంటున్నారండి? మధుమిత నాది, అది చాలు నాకు. ఇంకేది అవసరం లేదు. బోత్ ఆర్ లక్కీ ఫెలోస్ అనిపిస్తుంది. అంకుల్ ఉన్నారు కదా ఇంట్లోనే? ఉన్నారు. వెళ్ళి అంకుల్ కాళ్ళ మీద పడాలి.
పర్లేదండి, డాడీ ఏమనుకోర్లేండి. ఏం అనుకున్నా అనుకోకపోయినా అందరి ముందు అలా అరిచాను కదా, తప్పు చేశానండి. పెద్దవాళ్ళపై నేను ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అసలు నన్ను చిన్నప్పటి నుంచి ఎవరూ తిట్టలేదండి. మీరు అలా అనేసరికి ఆ రోజంతా చాలా అప్సెట్ అయిపోయాను. సారీ అండి. ఏం చేస్తే మీకు ఆ ఫీలింగ్ పోతుందో చెప్పండి ప్లీజ్. చెప్పాను కదా, నా మధుని బాగా చూసుకోవాలి. అది నేను ఎలాగో చూసుకుంటాను. ఇంకేం చేయమంటారు చెప్పండి. మీరు చెప్పేదాకా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించను. నాకేం అవసరం లేదండి, మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు. మీరు ఎన్ని చెప్పినా సరే, నేను మాత్రం విడిచిపెట్టను. సరే, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడుగుతాను, ఓకేనా? ష్యూర్గా మీకు హెల్ప్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్స్. అంకుల్ దగ్గరికి వెళ్ళాలంటే టెన్షన్గా ఉంది, మీరు వస్తారా? యా షూర్. విక్రమ్. విక్రమ్ కాదండి, వినయ్. సారీ, విక్రమ్ అన్నానా? ఏం లేదు, మధు వాళ్ళ అమ్మ చాలా మంచిదండి. ఆ ఆంటీ నాకు చాలా క్లోజ్. మీరు అస్సలు టెన్షన్ పడకండి, ఆ ఆంటీని నేను ఒప్పిస్తాను. నేను మాటిస్తున్నాను, ఓకేనా? సో స్వీట్ అండి మీరు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ముందెళ్ళి అంకుల్కి సారీ చెప్పేద్దాం పదండి, నా వల్ల కావట్లేదు. పదండి. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయండి మీలో. ఇంత మంచివారు అనుకోలేదు. నేను అనుకోలేదు నా మధుకి ఇంత మంచి హస్బెండ్ వస్తాడని.